అందరికీ నమస్కారం. ఇదైతే నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో. మీకు నచ్చితేనే లైక్ చేయండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా ఈరోజైతే నేనైతే శ్రావణ మాసం పూజ అయితే చేసుకుంటున్నాను. ఫస్ట్ శుక్రవారం ఆడవాళ్ళైతే చేసుకుంటారు. ఈరోజు పూజ తప్పకుండా. వ్రతం అయితే చాలామంది 16th చేసుకుంటున్నారు. ఏ అడ్డు లేకపోతే చక్కగా 16th చేసుకోవచ్చు. ఏదైనా అడ్డు ఉంటే మనకి 4 వారాలు ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా చేసుకోవచ్చు. మార్నింగే లేచి చక్కగా ఇంటి ముందులో అయితే చేసుకుంటున్నాను. నాకైతే ఇక్కడ ఇంటి ముందులో ఎంతో ప్లేస్ లేదు. అమెరికాలో అసలు పూజలు చేసుకుంటారో లేదో, ఇవన్నీ చేస్తారో లేదో అని చాలామంది అనుకుంటున్నాం. చాలా మెంబర్స్ చేసుకుంటారండి. ఇంకా అమెరికాలోనే మన కల్చర్ని మంచిగా ఫాలో అవుతారు. పిల్లలు ఎక్కడ మర్చిపోతారని చెప్పేసి మన కల్చర్ని చాలా గుర్తుపెట్టుకుంటారండి. అన్ని ఫెస్టివల్స్ టెంపుల్స్లో కూడా బాగా చేస్తుంటారండి. చాలా అంటే చాలా బాగుంటాయి ఇక్కడ గుళ్ళల్లో ఫెస్టివల్స్ చేసేటప్పుడు వెళ్తే మాత్రం. నేను ఇంటి ముందలైతే చక్కగా ఇలా నీళ్ళు చల్లేసుకొని పద్మ ముగ్గు అయితే వేసుకుంటానండి. అమ్మవారికి చాలా ఇష్టం అంట మనం ఇంటి ముందల పద్మ ముగ్గు వేసుకుంటే. నేనైతే గడపకి పసుపు రాసుకుందామని ఇక్కడైతే పసుపు ప్రిపేర్ చేసుకుంటున్నాను. అమ్మవారికి ఆ రోజు అంతా పసుపు రంగుతో గడప కనిపిస్తే చాలా ఇష్టం అంటండి. ఇంటి ముందల పద్మ ముగ్గు, గడపకి పసుపు, కుంకుమ బొట్లు, మనకి ఎన్ని గడపలు ఉంటే అన్ని గడపలకి పసుపు రాసుకోవచ్చు. నాకు ఇంటి ముందల ఒకే గడప ఉందండి. ఇక్కడ ముందల ప్లేస్ కూడా ఎంతో లేదు, కొంచెమే ప్లేస్ ఉంది. అక్కడే నీళ్ళు చల్లేసుకొని ఇంకా ముగ్గులైతే పెట్టుకుంటున్నాను. మనకి భక్తి ముఖ్యమండి. ఇక్కడ మనం మంచి మనసుతో చేసుకోవాలా. చిన్న పూజ అయినా సరే అంగు ఆర్భాటం లేకుండా. నా దగ్గర అయితే బియ్యం పిండి కూడా లేదు, ఇంకా గోధుమ పిండితోనే నేనైతే ఈ స్టిక్స్ కొనుక్కున్నానండి. ఇవి ముగ్గులు మధ్యలో ఇట్లా ప్రింట్ అయ్యి వస్తాయి అన్నమాట. అలా ముగ్గులు పెట్టుకుంటున్నాను. ఇంకా బియ్యం పిండితో అయితే చేత్తో వేసుకోవచ్చు, కానీ గోధుమ పిండితో అయితే సరిగ్గా రావట్లేదని చెప్పేసి ఈ స్టిక్స్ అయితే వాడుతున్నాను. ఇంకా వరలక్ష్మి వ్రతానికి అయితే బియ్యం పిండి కూడా కొనుక్కొచ్చుకోవాలండి. ఇంటి ముందల చాలా పెద్ద పెద్ద పద్మాలు అయితే పెట్టుకోవాలా. నేనైతే బాగా వేస్తానండి పద్మ ముగ్గులు. నేనైతే అటు ఇటు కూడా చిన్న చిన్న పద్మ ముగ్గులు అయితే వేసుకున్నాను. మొత్తం చూడండి ఎలా వచ్చిందో, బాగుంది కదా సింపుల్గా. కాళ్ళకి పసుపు కూడా రాసుకుంటున్నాను. ఖచ్చితంగా ఇదైతే మ్యాండేటరీ అండి. ప్రతి ఒక్కళ్ళు కాళ్ళకి పసుపు రాసుకుంటారు కదా, నేను అలాగే పసుపు రాసుకుంటున్నాను. ఇక్కడైతే నేను ఇంతకుముందు యూజ్ చేసిన ప్రమిదల్ని క్లీన్ చేసుకుందామని బయట అయితే తీసి పెట్టుకుంటున్నాను. ఇంకా నేనైతే నిన్న ఫ్లవర్స్ కొనడానికి అయితే షాప్కి అయితే వెళ్ళాను. ఫ్లవర్స్ ఉంటాయో ఏం తీసుకోవాలో అనుకుంటా వెళ్ళాను, కానీ ఒక్క ఫ్లవర్ కూడా లేదండి. కానీ నేను అంత లేటుగా ఏం వెళ్ళలేదు, మధ్యాహ్నం పూట వెళ్ళాను. కానీ అన్ని ఫ్లవర్స్ అయిపోయాయంట ఆ టైంకే. తమలపాకులు కూడా లేవంట. ఇంకా అలా ఉంటుందండి అమెరికాలో. ఉన్న దాంతో సర్దుకుపోయి చేసుకోవాలా పూజ. లిల్లీ ఫ్లవర్సే ఉన్నాయి, అవి కూడా అయిపోతాయి సాయంత్రంకి అంటే. ఇంకా అవే తెచ్చుకున్నాను. మాలైతే ప్రిపేర్ చేసి అమ్మవారికి పెట్టుకోవచ్చు కదా అని. మనకి ఊర్లలో ఉంటాయి కదా గుండి బంతి పువ్వులు అంటారు, అవి కూడా ఉన్నాయి. ఇంకా అవి చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాము. ఎప్పుడు పూజలకి యూజ్ చేయలేదు కదా, ఎందుకులే అని చెప్పేసి ఇంక ఇవే కొన్నాను. అమ్మవారికి ఇంకా గాజులు వేసుకొని ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకుంటున్నాను. అమ్మవారి పూజకి మనం ఎంత నిండుగా రెడీ అయితే అంత బాగుంటాం కదా. అమ్మవారికి కూడా నచ్చుతుందంట. మనం అమ్మవారి పూజ చేస్తుంటే మంచిగా రెడీ అయ్యి చేసుకోవాలంట పెద్దవాళ్ళు చెప్పారు. పెద్దవాళ్ళంటే మా నాయనమ్మే చెప్పారు. ఖచ్చితంగా ఫాలో అవ్వాలి కదండి. ఇంకా అమ్మవారికి అయితే నేను పసుపు కొమ్ములు మాల కూడా కూర్చానండి. మన దగ్గర పసుపు కొమ్ములు ఉంటే కూర్చుకోవచ్చు, లేకపోతే లేదు. అమ్మవారికి పసుపు కొమ్ములు అంటే చాలా ఇష్టం కదా, విడిగా కొన్ని తీసి కూడా పెట్టుకున్నాను. ఇంకా ఈరోజైతే నాగుల పంచమి కదండి. ఇంకా నాగుల పంచమి అయితే మనం పుట్టకెళ్ళి పాలు పోస్తాం, చాలా మంచిగా చేసుకుంటాం. ప్రసాదాలు ఒక 5-6 రకాలు చేసుకుంటాం. మా సైడ్ అయితే మేము 5-6 రకాలు నువ్వులు, చలిమిడి, కూరలు, జొన్నలు అన్ని ప్రసాదాలు తయారు చేసుకొని పుట్ట దగ్గరికి అయితే వెళ్తూ ఉండేవాళ్ళం. ఎవ్రీ ఇయర్ పుట్టకి పాలు పోస్తూ ఉండేవాళ్ళం. ఇంకా ఇక్కడైతే పుట్టలు అలాంటివి అయితే అస్సలు ఉండవు కదండి. ఇంకా నేనైతే ఇక్కడైతే ఇంకా నా దగ్గర అయితే చిన్న విగ్రహం కూడా లేదు, నాగేంద్రుడి విగ్రహం. ఇంకా నేనైతే పిండితోనే తయారు చేసుకున్నాను. పిండితో ప్రమిదలు కూడా తయారు చేసుకున్నానండి. అయితే బియ్యం పిండి లేక ఇంకా గోధుమ పిండితోనే చేసుకుంటున్నాను. ఫ్యామిలీ మెంబర్స్ని అడిగితే ఏం కాదు చేసుకోవచ్చు అని చెప్పారు. అలాగే గోధుమ పిండితోనే అన్నీ చేస్తున్నాను. నాగుల పంచమి అంటే సుబ్రహ్మణ్య స్వామి అండి. చాలామంది నాగుల పంచమి రోజు సుబ్రహ్మణ్య స్వామిని కూడా కొలుస్తూ ఉంటారు. ఇంకా ఆ స్వామి ఈ స్వామి అందరూ ఒకళ్ళే అంటూ ఉంటారండి. నాకు తెలిసింది చెప్తున్నాను. అయితే ఇంకా ఇక్కడైతే పిండి ప్రమిదలు తయారు చేసుకున్నాను. కొంచెం ఏదో మోడల్గా తయారు చేశాను. అయితే ఇంకా అంతా కార్పెట్టే కదండి, ఇంకా నీళ్ళు చల్లడానికి కూడా ఇక్కడ అంతా తడిచిపోయి చికాకు అయిపోతుంది అని చెప్పేసి కొంచెం నీళ్ళల్లో పసుపేసి శుభ్రంగా నీళ్ళు అయితే చల్లేసుకున్నాను. పీట అలాంటివి కూడా ఏం లేదు, చిన్న స్టూల్ ఉండేది. ఇంకా ఆ స్టూల్ని యూజ్ చేస్తున్నాను. ఎవ్రీ ఇయర్ ప్రతిదానికి ఆ స్టూలే యూజ్ చేస్తూ ఉంటాను.
కడిగేస్తున్నానండి. ఇంతకుముందు అయితే ఆ స్టూల్ కూడా లేనప్పుడైతే ఆ చిన్న చిన్న అట్టపెట్టెలు యూజ్ చేసేదాన్ని. ఇంకా అట్టపెట్టెల మీద నీళ్ళు చల్లుతుంటే ఇంక అంతా తడిచిపోయి ముద్దలాగా అయిపోయేది. ఇంకా సర్లే అని ఇంక ఈ స్టూల్ అయితే తెచ్చుకున్నాను. ఇంకా వేసుకుందాం అని చెప్పేసి క్లాత్ అయితే వేస్తున్నాను అనమాట. ఇంకా ఆ క్లాత్ అయితే నాకు ఎందుకు అంత మంచిగా అనిపించలేదు. ఇంకా వేరే క్లాత్ తీసుకొచ్చి వేద్దామని చెప్పేసి నాకు ఒకసారి వాయనానికి వెళ్తే ఒక ఫ్రెండ్ ఇచ్చారనమాట ఈ బ్లౌజ్ పీసు. ఇంకా అదైతే ఓపెన్ చేసి వేస్తున్నాను. కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా క్లాత్ అయితే మంచిగా సరిపోయింది స్టూల్కి. ఇంకా ఫ్రెండ్ ఇచ్చాక లోపలైతే పెట్టేశాను. ఇంతవరకు బయటికి అయితే తీయలేదు. ఇంకా దాని అవసరం అయితే రాలేదని చెప్పేసి ఇంకా నేనైతే కొన్ని నీళ్ళు అయితే చల్లుతున్నాను. హాల్లో కూడా ఎంతో ప్లేస్ లేదండి. చిన్న ప్లేస్లోనే ఒక సైడ్ అయితే దేవుణ్ణి పెట్టుకున్నాను. ఇంకా ఒక సైడ్ అయితే ఇలాగే అప్పుడప్పుడు ఏదైనా ఫెస్టివల్స్ స్పెషల్గా చేసుకున్నప్పుడు ఇలా పీఠం అయితే పక్కనే ఏర్పాటు చేసుకుంటాను. నేనైతే పసుపుతో పద్మ ముగ్గు అయితే వేసుకుంటున్నానండి. నెక్స్ట్ ఇయర్ అయితే నేను ఇండియాలో అయితే చాలా బాగా చేసుకున్నాను. ముందు రోజే అన్నీ తెచ్చిపెట్టుకున్నాను. ఫ్లవర్స్ కానీ ఏదైనా సరే ఇండియాలో కూడా ఈ టైంలో చాలా కాస్ట్లీ ఉంటాయి కదా ఫ్లవర్స్. అయినా కానీ చాలా దొరుకుతాయి ఫ్లవర్స్. ఇక్కడైతే ఫ్లవర్స్ కూడా లేవంట, తమలపాకులు కూడా లేవంట. ఇంకేం చేద్దాం, ఉన్న దాంతో అడ్జస్ట్ అయ్యి చేసుకోవాలి కదా. నేనే చేసుకోవాలి. అక్కడ ఉంటే ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇండియాలో నేను చాలా బాగా చేసుకున్నాను. నాకు చాలా తృప్తిగా అనిపించింది. నా పెళ్ళయ్యాకైతే ఇది 3వ వరలక్ష్మి పూజ అనమాట. ఫస్ట్ టైం కూడా చాలా సింపుల్గా చేసుకున్నాను. అసలు తెలియదండి ఎలా చేయాలో ఏంటో అని. లాస్ట్ ఇయర్ నేను ఇండియాలో చేసుకున్నాను. చాలా బాగా చేసుకున్నాను. ఇదైతే జస్ట్ వరలక్ష్మి పూజ. వ్రతం కూడా చేసుకుంటానండి 16న అందరినీ వాయనానికి పిలిచి. అయితే ఇది నార్మల్గా శ్రావణ శుక్రవారాలు చేస్తూ ఉంటారు కదా అందరూ లేడీస్, అలాగే చేస్తూ ఉన్నాను. కింద అయితే పటాలని పెట్టుకుందాం అని చెప్పేసి కొన్ని అయితే బియ్యం పెట్టేసుకున్నాను. ఇంకా బియ్యం పెట్టేసుకొని పటాలని శుభ్రంగా క్లీన్ చేసుకొని గంధం బొట్లు కుంకుమ బొట్లు అయితే పెట్టుకొని చక్కగా అక్కడైతే పెట్టుకుంటున్నాను. జస్ట్ 16న వ్రతం కూడా చేసుకుంటాను. నాకున్న దాంట్లో ఇంకా అమ్మవారిని కూడా తయారు చేసుకుంటాను. చక్కగా చీర కట్టేసి 5 ముత్తైదువులు పిలుచుకొని వ్రతంలాగా చేసుకుంటాను. ఈరోజు రెగ్యులర్గా పూజ చేసుకుంటున్నాను. 4 శుక్రవారాలు ఉంటాయి కదండి, శ్రావణ శుక్రవారాలు. అయితే చక్కగా ఫోటోలు పెట్టుకున్నాను. నా దగ్గర అయితే చిన్న లక్ష్మీదేవి వెండిది విగ్రహం అయితే ఉంది. లక్ష్మీదేవి వాహనం ఏనుగు అంటారు కదండి, ఏనుగు కూడా పెట్టేసుకున్నాను. చేసిన వినాయకుడికి పూజ చేసి ఏ పూజ అయినా మొదలు పెట్టాలంటారు కాబట్టి చిన్న వినాయకుడు విగ్రహం కూడా ఉంటే అది కూడా పెట్టుకున్నాను. ఇంకా నాగేంద్రుడి నా దగ్గర విగ్రహం లేకపోతే నేనైతే పిండితో తయారు చేసుకొని చక్కగా ఒక గిన్నెలో అయితే పెట్టుకున్నాను. తర్వాత నేనైతే గోధుమ పిండితో ప్రమిదలు చేసుకున్నాను కదా అవి కూడా పెట్టుకున్నాను. కుంకంతో బొట్లు కూడా పెట్టుకుంటున్నాను. అయితే నేనైతే ఇట్లా లిల్లీ ఫ్లవర్స్తో మాల అయితే తయారు చేసుకున్నాను కదండి. అది నాకు మాల ప్రిపేర్ చేయడం కూడా రాలేదు. నాకు వచ్చినట్లయితే ప్రిపేర్ చేసి అమ్మవారికి అయితే పెట్టుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. పసుపు కొమ్ముల మాల అంటే చాలా ఇష్టం అంటండి, చాలామంది చెప్పారు. ఇంకా నా దగ్గర అయితే పసుపు కొమ్ములు ఉన్నాయి ఆల్రెడీ. ఇంకా దండగా చేసి అయితే అమ్మవారికి అయితే పెట్టుకున్నాను. అలా ఫ్రేమ్కి ఆగట్లేదని చెప్పేసి నేనైతే ఇంకా ముడైతే వేస్తున్నాను వెనక నుంచి. ప్రస్తుతానికి పిన్స్ కూడా లేవండి, లేకపోతే పిన్స్ పెట్టి చక్కగా పెట్టుకుంటే మాలైతే మంచిగా ఆగుతుంది. ఇంకా స్వామి అమ్మవారికి అయితే పూలు పెట్టుకుంటున్నాను. చిన్న విగ్రహాలకు కూడా పూలైతే అలంకరించుకుంటున్నాను. అదే ఇండియాలో ఉంటే చాలా పువ్వులు తెచ్చుకొని చక్కగా అలంకరించుకోవచ్చు. ఎన్ని పువ్వులతో కావాలంటే అన్ని పువ్వులతో ఇక్కడ అమ్మవారికి స్వామికి ఇంకా వాయనానికి పండ్లు అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా తమలపాకులు కూడా లేవన్నారు కదా, ఇంకా ఉన్న దాంతో అడ్జస్ట్ అయ్యి చేసుకోవాలా. ఇంకా మంచి మనసుతో చేసుకోవడమే, చేసేది ఏం లేదు. అదే అన్నీ ఉంటే చాలా హ్యాపీగా ఇంకా మంచిగా చేసుకోవచ్చు. ఇంకా తప్పదు కదా, అయితే అడ్జస్ట్ అవ్వాలి, తప్పదు. వాళ్ళకి పూజ చేసుకుందాం అని చెప్పేసి కింద అన్నీ పెట్టుకోవాలి కదండి. నేనైతే ఒక 1 అవర్ అయినా పూజ అయితే చేసుకుంటానండి. ఇంకా నార్మల్గా అయితే నాకు అలవాటు లేదు. కొంచెం సేపు అయినా అలా పూజ చేసుకునే అలవాటు అయితే ఉంటుంది. ఏ పండగ ఏ ఫెస్టివల్ ఏ దేవుడికి చేసుకున్నా కానీ అలవాటు అయిపోయింది. ఎంతసేపు డెకరేషన్లు చేసినా, ఎంతసేపు పిండి వంటలు ప్రసాదాలు చేసుకున్నా కాసేపు అయినా కూర్చొని అలా పూజ చేసుకునే అలవాటు అయితే బాగా ఉందండి. ఇంకా మామూలుగా మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే చక్కగా దండం పెట్టుకొని ఇంకా పక్కకైతే వచ్చేస్తారు. నేను అలా కాదు, ఒక 1.5 అవర్ అయినా అలా కూర్చోవాలా కాసేపు అయినా. అయితే పంచామృతాలతో అభిషేకం చేద్దామని చెప్పేసి ఇక్కడైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అయితే పంచామృతాలతో ఖచ్చితంగా అభిషేకం అయితే చేస్తానండి. మనం స్నానం చేసి పూజ అలా చేసుకుంటాము, మరి స్వామి వాళ్ళకి కూడా స్నానం చేయించాలి కదండి. అదే స్పెషల్గా ఫెస్టివల్స్ పండగలప్పుడైతే ఖచ్చితంగా పంచామృతాలతో అయితే అభిషేకం అయితే చేస్తాను. అది మ్యాండేటరీ అండి. పెరుగైతే ఫస్ట్ మనం తోడేసుకున్నాక ఉంటుంది కదండి, కొంచెం పెరుగైతే తీసుకొని ఒక బాక్స్లో అయితే పెట్టుకుంటాను. ఇలా స్పెషల్గా పండగలు ఉన్నప్పుడు తీసైతే వాడుకుంటూ ఉంటాను. అంటే తెలుసు కదండి, ఇంకా 5 పంచామృతాలతో అభిషేకం చేస్తాం. ఇంకా నాకు పూజ అంటే ఇలాగే అలవాటండి. ఇంక ఇలాగే చేసుకుంటాను ఎప్పటి నుంచి కూడా. ఇంకా
ఎవరిష్టం వాళ్ళదండి. ఎవరికి తోచినంత పూజ వాళ్ళు చేసుకుంటారు. ఒక్క పువ్వు పెట్టి కొంచెం ప్రసాదం పెట్టి దేవుడికి ఒక దీపం పెట్టినా చాలండి, అదే పూజ. ఎవరి ఓపిక వాళ్ళదండి పూజలో. నేనైతే దేవుడికి మంచిగా అభిషేకం చేశాక గంధం కుంకం పెట్టాలి కదండి. ఇక్కడైతే రెడీ చేసుకున్నాను, కొబ్బరికాయ కొడదాం అనుకుంటున్నాను. ఇంకా ప్రసాదాలు చేయడానికి నాకు టైం లేదు, ఓపిక లేదు. ఇంకా చక్కగా ఫ్రూట్స్ అయితే దేవుడికి పెట్టుకుంటాను ప్రసాదంలాగా. నేనైతే 12 లోపల చేసుకుంటానండి ఏ పూజ అయినా. అంటే స్పెషల్గా ఫెస్టివల్స్ అప్పుడు చేసుకుంటాం కదా, అంటే ప్రసాదాలు చేయడం, మార్నింగే లేచి కొంచెం డెకరేషన్స్, ఫ్లవర్స్ అవన్నీ తయారు చేసుకోవాలి కదండి, కొంచెం టైం పడుతుంది కాబట్టి 12 లోపల పెట్టుకున్నాను. ఏ పూజ అయినా 12 లోపల అయిపోవాలని చెప్పేసి. పూజకి ముందలా చేస్తారు కదండి ఏర్పాట్లు, అది కూడా ఒక వ్రతం కిందకి పూజ కిందకే వస్తుంది. అంటే ఏర్పాట్లు అంటే మనం ఇల్లు క్లీన్ చేసుకోవడం, పువ్వులు రెడీ చేసుకోవడం, ప్రసాదాలు రెడీ చేసుకోవడం, అదంతా ఒక పూజ కిందకే వస్తుంది. అమ్మవారికి ఎంతో ఇష్టమైన స్వామి వారిని కూడా పెట్టుకోవాలండి. నా దగ్గర వెంకటేశ్వర స్వామి, ఇంకా చిన్న కృష్ణుడి చిన్న చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి. నేను ఎప్పుడు నా దగ్గర చిన్న చిన్న విగ్రహాలే ఎక్కువ పెట్టుకుంటాను, అభిషేకం చేసి పూజ చేసుకోవచ్చు అని. పెద్ద పటాలు అయితే నా దగ్గర ఏం లేవండి. ఇదైతే నేను డాలర్ ట్రీలో కొన్నాను, $1కి వచ్చిందండి. పువ్వులు పెట్టుకోవడానికి దేనికైనా చాలా బాగుంటుందని చెప్పేసి కొన్నాను. ఇంకా స్వామిని ఇరువైపులా పెట్టుకున్నాను, కృష్ణుడిని ఇంకా వెంకటేశ్వర స్వామిని, అమ్మకి ఇరువైపులా. ఇంకా అమ్మవారికి యాలకుల మాల అంటే చాలా ఇష్టం. నాకు ఇక్కడ టైం లేక మాలని సమర్పించుకోలేకపోయాను. ఇంకా యాలకులను అయితే ఒక చిన్న గిన్నెలో పెట్టేసి అయితే అమ్మవారి దగ్గర అయితే పెడుతున్నాను. అమ్మవారికి ఇష్టమైన వస్తువులు ఏవైనా అమ్మవారి దగ్గర పెట్టుకోవచ్చండి. నా దగ్గర అయితే ఉన్నవి పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఏది కొనాలన్నా చాలా ఎక్స్పెన్సివ్ అండి. ఇంకా నా దగ్గర ఉన్న కొన్ని వస్తువులు అయితే అమ్మకైతే పెట్టుకుంటున్నాను. మనం ఎప్పుడైనా పూజ చేసే అప్పుడు ఓన్లీ పూజనే లెక్కలోకి రాదండి. పూజకి ముందు చేసే ఏర్పాట్లు ఉంటాయి కదా, పూలు తెచ్చుకోవడం, చక్కగా క్లీన్ చేసుకోవడం, అవన్నీ లెక్కలోకి వస్తాయండి. అదంతా ఒక పూజ కిందకే వస్తుంది. పూజ అయితే అయిపోయిందండి, 1 అవర్ అయితే టైం పట్టింది. ఇంకా కొబ్బరికాయ కొట్టేసుకొని దీపాలు కూడా కొండెక్కాయండి. ఇంకా తర్వాత వీడియో తీయాలని గుర్తొచ్చింది, ఇంకా వీడియో అయితే తీసి పెడుతున్నాను. ఇక్కడైతే ముగ్గు కూడా చూపిస్తున్నాను మీకు. నేను తర్వాత అయితే పసుపు కుంకాలు కూడా పెట్టుకున్నాను. నా దగ్గర పువ్వులు ఎక్కువ లేక అటొక పువ్వు ఇటొక పువ్వే పెట్టానండి ఇరువైపులా గడపకి. లక్ష్మీదేవితో సమానం కాబట్టి వీలైనంత వరకు గడపని చక్కగా అలంకరించుకుంటే చాలా మంచిదండి. పువ్వులు పెట్టుకోవడం, ఇంకా రంగులు ఉంటే రంగులతో ముగ్గులు వేసుకోవడం, పెద్ద పెద్ద ముగ్గులు వేసుకోవడం, టైం ఉంటే ఇవన్నీ చేసుకోండి, చాలా మంచిది. అమ్మవారికి చాలా ఇష్టం. నా ఫస్ట్ వీడియో అని అయితే చెప్పాలి. అమ్మవారి ఆశీర్వాదం అందరిపైన ఉండాలండి. మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదైతే నా ఫస్ట్ వీడియో అండి. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది షేర్ చేయడం అందరికీ. మీ అందరిపైన ఆ లక్ష్మీదేవి కటాక్షం, ఇంకా అమ్మ దీవెనలు చల్లగా మీ పైన అందరిపైన ఉండాలి. అందరికీ నమస్కారం అండి. మరొక వీడియో